భర్త చనిపోయిన తర్వాత ఆ విడో అంటే వితంతు మహిళని మామగారు పోషించాలా? ఈ విషయం మీద కోర్టు ఏం చెప్తుంది, చట్టాలు ఏం చెప్తున్నాయి? ఎగ్జాక్ట్లీ మీరు అంటుంది కరెక్టే. భర్త చనిపోయిన తర్వాత ఆ వితంతు మహిళని పోషించాల్సిన బాధ్యత మామగారిది అని చెప్తూ రీసెంట్ గా ఛత్తీస్గఢ్ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 సెక్షన్ 19 ప్రకారం వితంతు మహిళను పోషించాల్సిన బాధ్యత మామగారిదే అని స్పష్టంగా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి, ఎవరైతే ఆ మహిళ, ఆ వితంతు మహిళ ఎవరైతే ఉంటారో ఆవిడకి ఎటువంటి ఇన్కమ్ ఉండకూడదు, ఆవిడ పేరు మీదుగా ఎటువంటి ప్రాపర్టీస్ ఉండకూడదు, ఎటువంటి ఆదాయ మార్గాలు లేని సందర్భాలు అన్నది ఇది ఫస్ట్ పాయింట్. ఇట్ ఇస్ కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2, ఎవరైతే ఉన్నారో ఆ వితంతు మహిళ యొక్క మామగారికి సొంత ప్రాపర్టీ ఉండాలి. అంతేకాకుండా ఆయన కూడా ఆ కొడుకు యొక్క ఫాదర్ అయి ఉండాలి తప్పనిసరిగా. అటువంటి సందర్భాల్లో మాత్రమే కండిషన్ నెంబర్ 2 అప్లై అవుతుంది. కండిషన్ నెంబర్ 3, ఆ వితంతు మహిళకి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కానీ ఎవరితో కూడా ఎటువంటి ఆదాయ మార్గం లేకపోతే, అంటే ఆవిడకి ఎటువంటి ఆదాయం లేదనేటువంటి స్పష్టమైనటువంటి ఒక ఆధారంగా కలిగినట్లయితే, ఒకవేళ మామగారికి ఆదాయం వచ్చే మార్గాలు ఒక ప్రాపర్టీ ఎసెట్ ఉంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్ ప్రకారం ఈ 3 కండిషన్స్లో తప్పనిసరిగా ఉంటే ఆ వితంతు మహిళ తన మామగారి దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకునే హక్కు ఉంటుంది. ఆమెకు భరణం చెల్లించాల్సిన బాధ్యత కూడా మామగారికి ఉంటుంది. అదే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 స్పష్టంగా చెప్తుంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టీం మీకు అప్రోచ్ అయ్యి కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.